ఈ రోజు పొదిరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే బాగుంది, కానీ నాకెందుకు చక్రిని చూస్తుంటే కోపం వస్తా ఉంది ఒక 2 రోజుల నుంచి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదో స్కూటర్ నేర్చుకుంటే ఆ వెటకారంగా మాట్లాడడం కానీ, ఇంకా సోమవారం ఎపిసోడ్ లో వాళ్ళ అన్ననైతే నోటికి వచ్చినట్టు అడుగుతా ఉన్నాడు. మాధవ ఎంత మంచోడు పాపం, ఎంత పద్ధతిగా ఉంటాడు, పెళ్లి పెట్టాలకు లేని నీకెలా తెలుస్తుంది అని చెప్పేసి అయితే ఆయనైతే అడుగుతున్నాడు. ఇంకా మాధవ చేయెత్తేసరికి ఈ చక్రి కూడా చేయించుతున్నాడు వాళ్ళ అన్న మీద. అంటే తాగొస్తే అంత ఒళ్ళు మరిచి బిహేవ్ చేస్తారా? నాకు అందుకే చక్రి మీద ఒక 2 days నుంచి అట్లకి కోపంగా ఉంది. ఆ అమ్మాయి ఏదో నేర్చుకుంటా ఉంటే వెటకారం చేస్తానే ఉన్నాడు. ఫస్ట్ లో బాగా అనిపించాడు, కానీ ఇది 2 days నుంచే ఏదో పెడద్రంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఆ అమ్మాయి అయితే స్కూటీ అయితే నేర్చుకుంటా ఉంటుంది. అప్పటికి అంటానే ఉంటాడు చక్రి, నేను నేర్పించేటట్టుకుండా తొందరగా వచ్చేసి ఉండేది, ఈ పాటికి ఎప్పుడో వేసుకుని ఆఫీస్కి కూడా పోయేవాళ్ళు అని చెప్పనేసరికి, నువ్వు నేర్పిస్తావా? నేర్పించు, ఎప్పుడు వెటకారం చేస్తానే ఉంటావు, ఏదో ఒక సూటిపోటు మాటలు అంటానే ఉంటావు, అందుకే నువ్వేం నాకేం నేర్పించబడలేదు, నేను కన్నా దగ్గర నేర్చుకుంటాను అని చెప్పి కన్నా అక్కడే ఉంటాడు, కేశవ కూడా అక్కడే ఉంటాడు. ఇంకా కేశవ ఉండి అంటాడు, అతను బాగా నేర్పిస్తాడండి, ఎందుకంటే డ్రైవింగ్ కూడా బాగా తెలుసు కదా, డ్రైవర్ కదా, బాగానే నేర్పిస్తాడు తను. అది కూడా కాకుండా మీకు స్కూటీ కొనిచ్చాడు కదా, పాపము బాధపడుతున్నాడండి. అంటే నాకు చక్రి మీద కోపం ఏమీ లేదు, కాకపోతే ఏదో ఒక మాట అంటా ఉంటాడు, నా కాన్ఫిడెంట్ తగ్గిపోతుంది, అందుకే నేను అలా అన్నాను అని చెప్పేసి మహాలక్ష్మి కూడా కేశవతో కన్నాతో అయితే చెప్తుంది. ఇంకా అదే సమయానికి మనీషా ఉంది కదా, మనీషా అయితే వచ్చి ఉంటుంది అనమాట. అక్కడికి అడుగుతాడు మాధవ, ఇక్కడికి ఎవరు పంపించారు, ఎలా వచ్చావు అంటే వాళ్ళ అన్నతో పోతా ఉండేసరికి పెద్ద వాళ్ళ ఇల్లు, అదే మాధవ ఇల్లు అని చెప్పేసరికి అక్కడ బండి ఆపమని చెప్పిందంట, అందుకొని వచ్చిందంట. వీళ్ళకేమో హిందీ రాదు, ఆ అమ్మాయికి ఏమో తెలుగు రాదు, అన్ని ఉల్టా పుల్టాగా మాట్లాడుతున్నారనమాట. తాగేదాన్ని తినేదంటారు, తినేదాన్ని తాగు అంటారు, ఉటో అని బయట అని ఉటో అంటారు, ఉటో అని బయట అంటున్నారు, అంత రివర్స్ లా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇంకా సరే రా మా ఇంటికి తీసుకెళ్తాను రా అని చెప్పి మాధవ వాళ్ళు ఆ మనిషిని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఇల్లంతా చూస్తుంది, చూసి ఆ ఇల్లు చాలా బాగుంది అంటుంది. దానికి ఇంకా చక్కెర వాళ్ళు అంటే, ఏంటి మా ఇల్లు బాగుందా, నీకెంత సైట్ ఉందో ఏమో అని చెప్పేసి అనుకునేసరికి ఆ అమ్మాయి మహాలక్ష్మి ఉండి కామ్ గా ఉండండి అంటే తనకు అర్థం కాదులే అని చెప్పేసి అని అంటాడు. సరే అని చెప్పి ఇంకా మాధవ ఉండి కూర్చోండు, తినడానికి ఏమన్నా తీసుకొస్తారని చెప్పి మాధవ వెళ్తాడు. అలాగే ఈ అమ్మాయి కూడా వెళ్తుంది అనమాట. వాళ్ళ మహాలక్ష్మి ఉంది కదా, మహాలక్ష్మి కూడా తనతో పాటు వెళ్తుంది. ఇంకా కేశవ లోపలికి వెళ్ళిపోతాడు. కారేశ్వర ఫోన్ చేశాడు అని చెప్పేసి చక్రి కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా కన్నా మాత్రమే ఉంటాడు. నీకు నేను తెలుగు నేర్పిస్తాను అని చెప్పేసి మనీషాతో అంటాడు. ఒక చెంబు తీసుకొచ్చి ఈ చెంబులో నీళ్లు అని చెప్పేసరికి, దీంతో మేము లండన్కి వెళ్తామంటే బాత్రూమ్కి వెళ్తామని చెప్తుంది అనమాట. ఓహో నీకు అట్ట అర్థమైందా అని చెప్పేసి తను అంటాడు. దానికి ముందు ఏం జరుగుతుందంటే వాళ్ళ నాన్న వస్తాడు మాట్లాడడానికి. ఆయన లారీ డ్రైవర్ కదా, లారీ డ్రైవర్ కి చాలా ఊళ్ళు తిరుగుతుంటాడు కాబట్టి చాలా లాంగ్వేజ్లు తెలిసి ఉంటాయి. ఆయనకి 7 లాంగ్వేజ్లు తెలుసు అంట. ఇంకా అమ్మాయితో బాగానే మాట్లాడతాడు, ఆస్వాదించమంటుంది, ఇలా కళ్ళెత్తుకుంటుంది, బాగుండు అని చెప్పంటాడు, కూర్చోమని చెప్పేసి వెళ్తాడు. నీకు తెలుగు నేర్పిస్తాను, ఆయనకి చాలా లాంగ్వేజ్ తెలుసు కదా, ఆయన్ని పోతే మాట్లాడిపో అని చెప్పి కన్నా చెప్తాడు. సరే అంటే, నువ్వు బాగా పేకల దాకా మెక్కారా, నువ్వు చాలా లావుగా ఉన్నావు అని చెప్పి నేర్పిస్తాడు. ఇంకా ఆ అమ్మాయి వెళ్ళేసి ఆయన దగ్గరికి వెళ్ళేసి, మీరు పేకల దాకా మెక్కావా, బాగా లావుగా ఉన్నావు అనేసరికి పెద్దానికి ఏం అర్థం కాక, నాకు పనుంది నేను పోతున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాపం ఆయన వచ్చేసి. ఇంకా కేసు ఉండి, ఒరే ఎందుకు అట్లా నేర్పించావు పాపము అని చెప్పేసి అనేసరికి, బాగుంటుందిలే కామెడీగా ఉంది కదా అని చెప్పి, అది సిల్లీ మ్యాటర్, ఇంకా సిల్లీ మ్యాటర్, దాంట్లో చెప్పుకోదగ్గ ఏమీ లేదు, జస్ట్ కామెడీ చేసుకున్నారు అంతే. అంటే లాంగ్వేజ్ తెలియని వాళ్ళు రాని లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడారంటే అవతల వాళ్ళని తిట్టినా తెలీదు, అవతల వాళ్ళని పొగిడినా తెలీదు. ఆ విధంగా ఆయన పోయి అంటుంది. పాపం పెద్ద ఆయన కూడా ఏం అనడు, కామ్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా కారేశ్వరరావు దగ్గరికి చక్రి అయితే వెళ్తాడనమాట. వెళ్ళేసరికి అతని కారుని వేరే వాళ్ళు క్లీన్ చేస్తా ఉంటారు. ఇది నా కార్ లాగా చూసుకున్నాను అనేసరికి ఇంకా కారేశ్వరరావు ఉండి, నీ కార్ అంటే లైసెన్స్ ఎక్కడ ఉంది, నీ దగ్గర లైసెన్స్ లేదు కదా, 1 month తర్వాత రా అప్పుడు చూద్దాము అని చెప్పేసరికి, ఆయన ఆ కారు నేను మా ఇంట్లోనే పెట్టుకుంటా అనేసరికి, నేను కారు పెట్టుకునింది ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, ట్రిప్పులు తిప్పడానికి, వేరే వాళ్ళు తిప్పుతా ఉంటారులే, నువ్వు మాత్రం కొంచెం ఇంట్లో కూర్చొని ఆ తర్వాత రా నువ్వు అని చెప్పేసి కారేశ్వరరావు చక్రితో చెప్పడం జరుగుతుంది. ఇంకా అదొక ఫ్రస్ట్రేషన్, జాబ్ లేదు, కోపము అదొకటి, ఈ అమ్మాయి ఏమో లెక్క పెట్టడం లేదు, ఇదొక కోపము. ఇంకా సరే అని చెప్పి ఇంటికి వెళ్తారు. వీళ్ళంతా అన్నం తింటా ఉంటారు కూర్చొని. చక్రి రాలేదా అని ఎదురు చూస్తుంది ఇక మహాలక్ష్మి. కాకపోతే ఆకలిస్తుంది, అన్నం తినాలి కదా, ఎందుకంటే మళ్ళీ పక్క రోజు ఎవరి పనులకు వాళ్ళు పోవాలి కదా పాపం. ఇంకా అన్నం తింటా ఉంటారు. అక్కడికి వచ్చేసరికి
ఖాళీగా అనేసి నన్ను ఎవరు పట్టించుకోలేదా అనుకొని బయట అయితే కూర్చొని ఉంటారనమాట. ఉంటాడు చక్రి. అంతేటప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చేసి నీకు పెళ్ళైందన్న పేరే కానీ ఆ వైఫ్ తో ఉన్నావా, వైఫ్ మనసులో ఉన్నావా నువ్వు, ఆ అమ్మాయితో లేను, ఆ అమ్మాయితో ఉండాలి, ఆ అమ్మాయి గదిలో ఉండాలి, నువ్వు అసలు మొగడవేనా అన్నట్టయితే మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఈ బండరా తీసుకుని ఎత్తినేస్తాననేసరికి నువ్వు చేసేదేమో చేస్తాను అంటే బండరా తీసుకుని ఎత్తినేస్తానంటావా, ముందు నా అమ్మాయి మనసులో ప్లేస్ సంపాదించడానికి ట్రై చేయాలి కానీ నువ్వు ఇలా ఉంటే ఎప్పటికీ నేను ఆ అమ్మాయి దగ్గర తీయదు అని చెప్పేసి వాళ్ళ నాన్న తిడతాడు. ఉండా అని చెప్పేసి పోతాడు, బార్ షాప్ కు పోతాడు. ఆ బార్ షాప్ లో కాళేశ్వరరావు కూడా కూర్చొని ఉంటాడు అనమాట. ఈ ఇద్దరు కలిసి చిల్ అవుతా మందు కొడదామనేసి మందు కొట్టేసి జరిగిందంతా చెప్తాడు కాళేశ్వరరావుకి. ఆ అమ్మాయి వచ్చింది, ఇది నిజమైన పెళ్లి కాదని చెప్పింది, ఇప్పుడేమో ఆ పెద్దిని వాళ్ళని అందరినీ సొంత మనుషులాగా చూసుకుంటుంది, నన్ను తప్ప అందరితో ప్రేమగా ఉంటుంది అని అయితే మొత్తం స్టోరీ చెప్తాడు. అది వినేసి కాళేశ్వరరావు డబ్బులకి త్రిబుల్ తాగేసి ఆ అమ్మాయికి నువ్వంటే ప్రేమ ఉంది, నువ్వు ఫస్ట్ ఆ అమ్మాయితో పో, నువ్వు రూమ్ లోకి వెళ్ళు, ఆ తర్వాత జరగాల్సిన తర్వాత చూసుకుందాము అని చెప్పి ఇక్కడ వాళ్ళ నాన్న రెచ్చగొట్టి ఈ కాళేశ్వరరావు రెచ్చగొట్టి ఆల్రెడీ తాగున్నాడు కళ్ళు తాగిన కోతులాగా. ఇంక మొత్తం ఇంటికి పోతాడు. ఇంటికి పోయేదాకా వాళ్ళ నాన్న అడుగుతాడు, అంత గడ్డి పెట్టి పంపిస్తే ఏం చేసి వచ్చినావు, తాగేసి వచ్చినావు అంటే నువ్వు నేను తాగేసి వచ్చినా అని చెప్పేసరికి నీకు అసలు బుద్ధి లేదు, నా జీన్స్ నీకు కూడా వచ్చింది, నువ్వు మారవు అని చెప్పేసి నాకు తిట్టేసి ఆయన పడికి ఆయన పడుకుంటాడు. నాకు టైం అయింది అనుకుంటా. ఇంకా లోపల చూసి అందరూ పడుకొని ఉంటాడు. ఎట్ట కాదని చెప్పేసి నేరుగా మహాలక్ష్మి రూమ్ లోకి పోతాడు చక్రి. అమ్మ ఎప్పుడు డోర్ వేసుకో ఉంటుంది, మేబీ ఈరోజు సీరియల్ కదా అందుకే డోర్ తీసి పెట్టుకున్నట్టుంది. ఇంకా డోర్ నెట్టుకొని పోతాడు. ఇంకా మహాలక్ష్మి బెడ్ దగ్గర కూర్చొని పిచ్చి మహాలక్ష్మి, మా కన్నానేమో కొడుకులా తమ్ముళ్ళ చూసుకుంటావు, పెద్దనేమో దగ్గర చేసి చూసుకుంటావు, అలాగే మా నాన్ననేమో నాన్నలాగా కొడుకులాగా చూసుకుంటావు, అందరితో బాగానే ఉంటావు, నాతో తప్ప అని చెప్పేసి ఇంక నుంచి ఈ రూమ్ మన రూము, మన ఇద్దరం ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్స్ అని చెప్పి ఆ అమ్మాయిని ఇలా టచ్ అయిపోతాడు. ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మండే ఎపిసోడ్ లో వచ్చేసి ఆ అమ్మాయిని బలాత్కారం చేయబోతాడు. అలా బలాత్కారం చేయడం తప్పు కదా, నో మీన్స్ నో. వైఫ్ అయినా సరే హస్బెండ్ కూడా చేయడానికి లేదు, ఇష్టం లేదు అంటే ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే చేయాలి కదా. ఫస్ట్ మనసులో స్థానం సంపాదించుకోవాలి, బెడ్ మీద కాదు కదా అని తెలుసుకుంటాడేమో అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ అమ్మాయి హాస్టల్ కి పోతాను అని చెప్పి అంటుందేమో అని నేను అనుకుంటున్నా. తమిళ్లో చూసిన వాళ్ళు ఉంటారు కదా, ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. లైక్ కొట్టడం వల్ల ఇంకొక 10 మందికి యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది, అందుకని అడుగుతున్నాను. వీడియోస్ నచ్చితే ఉన్నట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. టాటా బాయ్, నమస్తే.